మేనకోడలు మేనలుడు ఆస్తులు కాజేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని ఏముంది దీంట్లో ఏముంది, మీ అందరికీ తెలిసినట్టు విషయమే. ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు, ఆయన ఆస్తులు కావాలని చెప్పేసి ఆమె పోరాటం చేస్తుంది. ఆమెని ఎవరు ఉపయోగిస్తున్నారో, ఆమె వెనక ఎవరు ఉన్నారో, ఆమెను ఎలా మాట్లాడిస్తున్నారో ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది పిల్లలకి ఆయన మేనమామగా సొంత మేనమామ ఇవ్వలేనటువంటి అనేక ప్రయోజనాలు, అనేక పథకాలని ప్రజలకి, విద్యార్థులకి అందించినటువంటి గొప్ప మేనమామ ఆయన. మరి ఆయన ఒకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ మరి మా మేనమామ అంటున్నారు. మరి అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆమె మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది, గౌరవంగా ఉంటుంది. మాట్లాడుతున్న కొద్దీ ఆమె యొక్క గౌరవాన్ని ఆమె తీసుకుంటున్నట్లు అవుద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు. ఇలా షర్మిల గారి మాటలను కూడా నమ్మేటువంటి స్థితిలో ఈ సమాజం లేదు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా అంగీకరించడం లేదు. కడప నియోజకవర్గ ప్రజలు కూడా అంగీకరించడం లేదు. ఇది జగమెరిగిన సత్యం. ఏదైనా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఆమె రోజు రోజుకి మరి చాలా దిగజారి మాట్లాడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే ఇంకా బాగా స్పందించేవాడిని. సొంత మేనగల్లుడు ఆస్తులు లాక్కున్న చరిత్ర కింద మిగిలిపోతారు జగన్ షర్మిల గారు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనగోళ్ళు ఆస్తులు లాక్కున్నారా? వాళ్ళు స్వార్థంగా మాట్లాడుకునేటప్పుడు అసలు మనం మాట్లాడటం కూడా పొరపాటు. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా పేదవాళ్ళకి కానీ ఎవరికైనా దేవుడి దగ్గర మనం తప్పు చేసే క్షమాపణ చెప్పుకోవాలి. అట్టకాకుండా ఈ ఆస్తుల కోసం ఆశపడి ఆ కుటుంబాలను కూడా విభజించేటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అసలు అది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో తండ్రి చనిపోయిన తర్వాత ఏ విధంగా మరి ఆ యొక్క కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా కేంద్రంలో సోనియా గాంధీని కూడా ఎదిరించి పోరాడి నిలబడినటువంటి దమ్మున్న మగోడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి, తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి ఈ రోజున ఒక అన్నగారి మీద అవాకులు చవకులు పేలినటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు. కానీ ఆ విధంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధమైన మాటలు మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. అది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఏ విధంగా ఆస్తులు ఎవరు కాజేశారో, మరి ఏ విధంగా ఎవరు డ్రామాలు ఆడిస్తున్నారో వెనకాల ఉండి కూడా షర్మిలమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా ప్రజలందరూ కూడా తెలిసి మేము చెప్తా ఉన్నాం.